బ్రేకింగ్ చూస్తున్నాం. ఆపరేషన్ సింధూర్ పై చర్చకు పార్లమెంట్ లో చర్చించేందుకు కేంద్ర సర్కార్ సిద్ధమైంది. ప్రస్తుతం జరుగుతున్న వర్షాకాల సమావేశాల్లో సోమవారం నాడు ఆపరేషన్ సింధూర్ పై చర్చ జరిపేందుకు నిర్ణయం తీసుకుంది. సోమవారం లోక్సభలో, మంగళవారం రాజ్యసభలో ఈ అంశంపై చర్చించనున్నారు. ఈ చర్చకు లోక్సభలో 16 గంటలు, రాజ్యసభలో 9 గంటల సమయాన్ని కేటాయించారు. ఈ రోజు జరిగిన బీఏసీ సమావేశంలో కేంద్రం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. విపక్ష పార్టీలు ఆపరేషన్ సింధూర్ పై సంపూర్ణ వివరాలు వెల్లడించాలని, గత 3 రోజులుగా పార్లమెంట్లో చర్చ నిర్వహించాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉభయ సభల్లోనూ విపక్షాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. రేపటికి పార్లమెంటు సమావేశాలు వాయిదా పడ్డాయి. उनकी कार्य पद्धति, उनके व्यवहार को देख रहा है। मैं पुनः कहना चाहता हूं, सदन में तख्तियां लेकर आने वालों पर मुझे निर्णायक कार्रवाई करनी पड़ेगी। आप जाइए, सदन में बैठिए, मुद्दों पर चर्चा करिए। प्रश्नकाल पर, हर मुद्दों पर, हर विषय पर नियम। सप्लीमेंट्री हरीश महाजन। ఆపరేషన్ సింధూర్ పై చర్చకు పార్లమెంట్ లో చర్చించేందుకు కేంద్ర సర్కార్ సిద్ధమైంది. ప్రస్తుతం జరుగుతున్న వర్షాకాల సమావేశాల్లో సోమవారం నాడు ఆపరేషన్ సింధూర్ పై చర్చ జరిపేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఇక సోమవారం లోక్సభలో, మంగళవారం రాజ్యసభలో చర్చించనున్నారు. ఈ చర్చకు లోక్సభలో 16 గంటలు, రాజ్యసభలో 9 గంటల సమయాన్ని కేటాయించారు. ఈ రోజు జరిగిన బీఏసీ సమావేశంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. విపక్ష పార్టీలు ఆపరేషన్ సింధూర్ పై సంపూర్ణ వివరాలు వెల్లడించాలని, గత 3 రోజులుగా పార్లమెంట్లో చర్చ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉభయ సభల్లోనూ విపక్షాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. రేపటికి పార్లమెంటు సమావేశాలు వాయిదా పడ్డాయి. ఆపరేషన్ సింధూర్ పై చర్చకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ఏవై స్వామి అందిస్తారు. స్వామి, చూస్తున్న మొత్తంగా ఆపరేషన్ సింధూర్ పై చర్చకు విపక్షాలు పట్టుబడ్డాయి. కేంద్రం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఫుల్ డీటెయిల్స్ ఏంటి స్వామి? వంశీ, పహల్గామ్ ఘటన తర్వాత పాకిస్తాన్ పై భారత్ చేసినటువంటి ఆపరేషన్ సింధూర్ పైన జరిగినటువంటి పరిస్థితులన్నిటి కూడా వివరించాలని కూడా ఇండియా కూటమి నేతలు, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొస్తే ఒకవైపు బీఎస్ సమావేశంలో, బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో కూడా ఒకవైపు ప్రతిపక్షాలు పట్టుబట్టడంతో కూడా ఒకవైపు ప్రభుత్వం అంగీకరించింది. ఒకవైపు లోక్సభలో 16 గంటలు, రాజ్యసభలో 9 గంటల పాటు చర్చకు అనుమతిస్తూ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. ప్రతిపక్షాలన్నీ కూడా ఈ చర్చలో పాల్గొనాలని చెప్పేసి ఇప్పటికే భావిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదే పదే ఒకవైపు కామెంట్స్ చేస్తూ ఈ యుద్ధాన్ని మేమే ఆపించాము, భారత్ కొన్ని ఐదు ఫైటర్ జెట్లు కూడా యుద్ధంలో కూలిపోయాయి, పాకిస్తాన్ భారత్ వారిని నేనే ఆపించాను, ఒకవైపు వాణిజ్యపరమైన ఆంక్షలు పెడతానంటే ఇది భారత్ భయపడి వెనక్కి తగ్గిందని ఆయన చేసినటువంటి కామెంట్స్ అన్నింటి కూడా ప్రతిపక్షాలు తప్పుపడుతున్నాయి. ఇలా వారు ప్రభావం వలన మీరు యుద్ధం ఆపారా, లేకపోతే మీరు స్వయం యుద్ధం ఆపారా అని చెప్పేసి కూడా మొదటి నుంచి కూడా కాంగ్రెస్ తో పాటు మిగతా ఇండియా కూటమి నేతలందరూ కూడా ఎన్డీఏ సర్కార్ ని పదే పదే నిలదీస్తూ ఉన్నారు. ఈ కోణంలోనే ఈరోజు పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి ఈ వర్షాకాల సమావేశంలో ఈ అంశం పైన పూర్తి స్థాయి చర్చ జరగాలని చెప్పేసి కూడా ప్రతిపక్షాలు పట్టుబట్టడంతో కూడా కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. ప్రధాని నరేంద్ర మోడీ మాల్దీవ్స్, అదేవిధంగా ఇటు యూకే పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత ఈ చర్చ ముందుకు సాగుతుంది. దానికి సంబంధించిన విషయంలో ఇప్పటికే ప్రభుత్వం పూర్తి స్థాయిగా సంసిద్ధమైనటువంటి పరిస్థితుల్లో ఈ ఆపరేషన్ సింధూర్ పైన అన్ని విషయాలు దేశ ప్రజలకు తెలియజేయడం కోసం ప్రభుత్వం కూడా సిద్ధమై ఉంది. ఇటు ప్రతిపక్షాలు కూడా వివిధ అంశాలపైన కేంద్రాన్ని నిలదీయడం కోసం సమర్థమవుతున్నాయి. వంశీ, థ్యాంక్ యూ స్వామి.